హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏంది మళ్ళా సంధ్య మళ్ళా గార్డెన్లోకి వచ్చింది, మళ్ళా బెండకాయలు అవి చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇక ఏం పని ఉందని, మనకు ఉన్న పనన్నీ ఇంట్లో ఉన్న చిన్న గార్డెన్ కూడా మనం చేసుకోవాలి కదా. ఈరోజు హార్వెస్టింగ్ వచ్చేసి బెండకాయలు అయితే మొన్న 3 వచ్చినాయి చెప్పాను కదా. ఫస్ట్ కాకరకాయ కూడా ఒక్కటి, తెల్ల కాకరకాయ అది కూడా వైట్ది ఒక్కటైతే కాసింది. ఇటు సైడ్ కొన్ని బర్రెలు తిన్నాయి అనేసి మళ్ళీ కొన్ని బెండకాయ కాకరకాయ గింజలు తీసుకొచ్చి పెడదామని ఇటు సైడ్ తోమి పెడుతున్నా. వెనకాల నుంచి పెడితే ఇక పైకి ఇట్లా వేసినాం అనుకో అదే పారుతుంది కదా, అందుకనే ఉన్న కాకరకాయ గింజలు మొత్తం పెట్టేస్తున్నా. ఇక లేకపోతే ఆ బర్రెలు మొత్తం తింటున్నాయండి. మనం ఎంత చేసినా కానీ ప్రయత్నం అంతా వృధా అవుతుంది. ఇంత కష్టపడి చేసి అదంతా క్లీన్ చేసి దాని చుట్టూ రాళ్ళు పాతాయి అన్నీ చేసి అంత నీట్గా చేసుకుంటే ఇక అంత కష్టపడి చేసినా కానీ ఆ బర్రెలు వచ్చి మొత్తం తింటున్నాయి. ఇక బర్రెలకి, కోతులకి, మేకలకి మనం ఎల్లగొట్టి చూసినప్పుడు ఎల్లగొడతాం కానీ చూడండి అప్పుడు ఏం చేస్తామండి, తప్పదు కదా. ఇక ఇటు సైడ్ మొత్తం తిన్నది చూడండి, ఆకులు మొత్తం మన గోకరకాయ చెట్టు మొత్తం తినేసింది. ఇక్కడ నుంచి వచ్చింది మొత్తం తిన్నది. ఇక కోళ్ళు అయితే ఇక ఇంట్లోకి వస్తున్నాయి. అయితే గింజలు వేస్తే చూడండి, తల్లి తన పిల్లల్ని ఎంతమంది ఉన్నా సాస్తుంది, కానీ తల్లిని చేస్తాని మాత్రం పిల్లలకు మాత్రం ఉండదు కదా. ఇక్కడ వచ్చేసి మిరప చెట్టు అండి, ఒక్క మిరప చెట్టు పడ్డది, దానికి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి కదా. మనం ఒక్క గింజ నాటితే దానికి ఎన్నో కాయలు వస్తాయి. ఈ మా రాఖీగాడు బిత్తిరి దాని పేరు. ఇటు సైడ్ వచ్చేసి ఇంకో కాకర చెట్టు పెట్టిన, కానీ ఒకటి కాకరకాయ పండు పండింది, నేను చూడలేదు. ఇక అయితే ఇక వర్షం పడుతుంది అట్టుందండి, మబ్బు మాత్రం ఇటు సైడ్ బాగా పట్టింది. కానీ